స్మగ్లర్ల ఆలోచనలతో పాటు ప్రభుత్వాధికారుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. తమకు కావాల్సిన వారి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చట్టాల్ని కాపాడాల్సిన కాకీలే సైబర్ నేరస్తులుగా మారుతున్నారు. కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి తాను పబ్లిక్ సర్వెంట్ అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించాడు. కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు భూ వివాదంలో ఉన్న తన స్నేహితుడు తోడేటి శ్రీనివాస్ను రక్షించేందుకు క్రిమినల్ స్కెచ్ వేశాడు. తన మిత్రుడు శ్రీనివాస్తో భూ వివాదం ఉన్న శ్రీనివాస్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నించాడు. ఇందులో భాగంగానే గంజాయి ప్యాకెట్ను తెప్పించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి షాపులో దొంగచాటున దాచాడు. అంతేకాకుండా ఫెర్టిలైజర్ షాప్లో గంజాయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షాప్లో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గంజాయి పార్సల్ ప్యాకెట్ మొత్తం లేకపోవడంతో ఎవరో ప్యాకెట్ను ఓపెన్ చేసి మళ్లీ ప్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మిగిలిన 370 గ్రాముల గంజాయి నాగరాజు సీతారాంపూర్లోని తన ఇంట్లోనే దాచినట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. సొంత శాఖకు చెందిన కానిస్టేబుల్ ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద మెడబోయిన నాగరాజు అని మా దగ్గర కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. ఈగల్ టీంలో పనిచేస్తుంటాడు. ఇన్ఫర్మేషన్ మీద అతని ఇల్లు సెర్చ్ చేస్తే అతని ఇంట్లో ఒక 370 గ్రాముల గంజా పట్టుబడడం జరిగింది. పట్టుబడ్డ తర్వాత అతన్ని విచారించగా విచారణలో ఏం తెలియంది అంటే ఇతను చెప్పింది విషయం ఏంటి అంటే ఇతనికి శ్రీనివాస్ అని కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ అని ఇతనికి మిత్రుడు ఉన్నాడు. అతనికి మట్టా శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సివిల్ డిస్ప్యూట్ భూమి పంచాయతీ విషయం నడుస్తున్నది. 3 ఎకరాల భూమి గురించి ఎట్లన్నా అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని నాగరాజుకు తెలిసిన వ్యక్తి ద్వారా వరంగల్కు వెళ్ళి సుమారుగా 1 కేజీన్నర గంజాయి తీసుకొని వచ్చి అటు గంజాయిని ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపులో ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గంజాయిని అతని షాపులో పెట్టడం జరుగుతుంది. అక్కడ చిగురుమామిడి పోలీసులు చెక్ చేయగా అందులో గంజాయి దొరుకుతుంది షాపులో. అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. హాకీ చొక్కా అడ్డుపెట్టుకుని స్నేహితుడి కోసం అక్రమాలకు పాల్పడాలనుకున్న కానిస్టేబుల్ తాను తీసిన గోతిలో తానే పడ్డాడు.